జై జగత్మాత దేవి బగళాముఖి. ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ. మనుషులు వ్యాధి ఉన్న సమయంలో, అంటే రోగం ఉన్న సమయంలో ఓ డాక్టర్ని కలవడానికి వెళ్తారు. అతనికి చట్టబద్ధమైన సమస్యలు ఎదురైనప్పుడు, అంటే లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అటువంటి సమయంలో తను ఒక వకీల్ని కలుస్తాడు. కానీ అన్ని సమయాల యందు ఆచార్యుల వారిని కలిసేవాళ్లు చాలామంది ఉంటారు. దానికి ప్రత్యేకంగా సమస్య ఉండదు. వారి దగ్గరికి వెళ్ళి జీవితంలో సుఖం, సంతోషం అన్నీ కూడా లభించాలి అని ఆచార్యుల వారిని కలుస్తూ ఉంటారు. అయినా మనకున్నటువంటి చాలామంది ఆచార్యులు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళు అంటారు. క్షేత్రానికి వెళ్ళి ఆ భగవంతుణ్ణి ఆరాధించుకో, దైవదర్శనం చేసుకో, దేవుణ్ణి ఆరాధించుకో అని చెప్పేవాళ్ళు రేర్గా ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక్కో ఆచార్యుల వారు తనని వెతుక్కుంటూ వచ్చిన భక్త జనానికి చాలా రకాల కథలు చెప్తుంటారు. పురాణాల్లో ఉన్న కథలు, కొందరు పురాణాల్లో ఉన్న కథలు చెప్తారు. ఇంకొందరైతే వీళ్లకు తెలిసినటువంటి వ్యక్తుల అనుభవాలు చెప్తారు. భక్త జనానికి కథల్లా చెప్తూ ఉంటారు. కానీ ఇలా చెప్పినటువంటి కథలలో ఆచార్యుల వారి ఉపదేశాలు ఏవీ కూడా మీ జీవితంలో రాబోయే కష్టనష్టాల గురించి ఎటువంటి పర్యవసానాలు చూపవు. ఆ సమయంలో మనసు దుఃఖపూరితమవుతుంది. ఆ దుఃఖం సమసిపోవాలి అంటే ఒక సంతోషాన్ని పంచే ఉపదేశమై ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ కాల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళును మీరు బయటకు తీయకుండా దాని మీద మందేదైనా మర్దన చేస్తే ఎలా ఉంటుంది? లేదంటే ఒక పెయిన్ కిల్లర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆ సమయంలో కొంచెం సమస్య తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఆ పెయిన్ కొంచెం తగ్గుతుంది, మళ్ళీ మొదలవుతుంది. కానీ ముళ్ళైతే లోపలే ఉంది కదా, రేపది మళ్ళీ మనకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా మనం ఆచార్యుల వారి వద్దకు వెళ్ళి మన సమస్యలన్నీ కూడా చెప్తున్నప్పుడు వారు దానికి సమాధానాలు చెప్తుంటారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పినట్టుగా జరుగుతుంది 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 అంటారు. కానీ ఏ రకమైన ఆచార్యుడైనా కూడా అధికారపూరితంగా అది జరుగుతుందా జరగదా, జరిగితే దానివల్ల మంచవుతుందా చెడవుతుందా, ఇటువంటివన్నీ చెప్పాలి అంటే గనక వారు, ఆ గురూజీ, ఆ స్వామీజీ, ఆ ఆచార్యుల వారు జ్యోతిష్యం యొక్క సహాయం పొందకుండా ఇది చెప్పటం జరగదు. లేదంటే వారు పరమ జ్ఞాని అయిన, అంటే త్రికాల జ్ఞాని అయి ఉండాలి. అటువంటి ఆచార్యులు ఈ కాలంలో ఎవ్వరూ లేరు. నేను త్రికాల జ్ఞానిని అని ఎవరైనా మీతో చెప్తే అది మిమ్మల్ని మోసం చేయటానికే అని అర్థం. అప్పుడు మీరు మీ జీవితంలో ఏం చెయ్యబోతున్నారు? ఒక బిజినెస్ ప్రారంభించబోతున్నారు. మీ పిల్లల్ని హయ్యర్ స్టడీస్కి పంపించబోతున్నారు. ఒక ఇల్లు అమ్మబోతున్నారు. ఓ వాహనాన్ని కొనబోతున్నారు. ఒక ప్రారంభోత్సవం చెయ్యబోతున్నారు. ఇటువంటివేవైనా సరే చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అందుకు కావలసిన సరి అయిన ఉపదేశం మీకు లభించాలి అంటే జ్యోతిష్యంతో పాటు సరైన తెలివితేటలు, సమర్థత కల ఆచార్యుని వద్దకు వెళితేనే మీకు మార్గం దొరుకుతుంది, ఉపదేశం లభిస్తుంది. నా దగ్గరికి చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు. నేను అడుగుతూ ఉంటాను, మీకు ఇన్ని కష్ట నష్టాలు వస్తున్నాయి కదా, ఇంతగా మీరు నష్టపోయారు కదా, ఈ బిజినెస్ ప్రారంభించడానికి ముందు మీరు ఎవరి దగ్గరికి, ఏ జ్యోతిష్యుడి దగ్గరికి? నా ఉద్దేశం, నేను అలా అడగగానే పాపం దీనంగా చెప్తారు, స్వామి ఇప్పుడు భయంకరమైన కష్టాలు వచ్చాయి, ఒక బిజినెస్ చేశాను, భయంకరంగా లాస్ అయింది, నా దగ్గర ఉన్నదంతా పోయింది, లక్షలకు లక్షలు అప్పులయ్యాయి అంటారు. అప్పుడు నేను ఇదే అడుగుతాను, మీరు జ్యోతిష్యాన్ని నమ్మారు కాబట్టే కదా ఇంత దూరం వచ్చారు, మరి ఎందుకని ఈ బిజినెస్ ప్రారంభించడానికి ముందే జాతకం చూపించుకోలేదు? అప్పుడు వాళ్ళు అంటారు, లేదు స్వామి, మాకొక గురువు ఉన్నారు, ఆయనకు చూపించాము అని. ఆయన నాతో చెప్పారు, నువ్వు చెయ్యి పర్లేదు,
అలా అని నాతో చెప్పారు. ఆ మాట విని చేశాను, ఇదిగో ఎలా అయిపోయింది అంటారు. మరి ఇప్పుడు ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదా అని అడుగుతాను. తరువాత మెల్లమెల్లగా జీవితంలో ఒక్కొక్క సమస్య సర్దుకుంటుంది అలా అని చెప్పారంటారు. ఇప్పుడు చూడండి, ఆ గురువు ఆ సమయంలో అతనికి ఏం చెప్పుండాలి? నువ్వు ఈ వ్యాపారం చేయకూడదు అని చెప్పుండాలి. బిజినెస్ చేస్తే నీకున్నదంతా పోతుంది అలా అని చెప్పుండాలి కదా. అలా క్షుణ్ణంగా చెప్పాలి అంటే ఆ ఆచార్యునికి జ్యోతిష్యం కూడా తెలిసుండాలి. అంటే మన జీవితంలో, మనుషుల జీవితంలో, ఈ మెటీరియల్ లైఫ్లో ఆత్మీయులైతే వదిలేసేయండి, వాళ్ళు ఏదేదో చెప్తుంటారు, మీరు వినండి, తప్పులేదు. కాకపోతే మరణానంతరం ఏవైనా చెప్పచ్చు. ఒక ఆచార్యులు వారు చెప్పారు, నా దగ్గర ఉపదేశం పొందిన వారందరూ కూడా స్వర్గంలో ఉన్నారు అలా అని చెప్పారట. అది ప్రూవ్ చేయటం అతని వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు. నా దగ్గరికి రాని వాళ్ళందరూ కూడా నరకానికి వెళతారు అని చెప్పచ్చు, తప్పులేదు. అదంతా మూఢత్వంతో కూడిన ఒక శైలి అని చెప్పవచ్చు. కానీ మెటీరియల్ లైఫ్లో అందులో సంతోషము సుఖము లేదు అంటే ఇక ఆత్మసుఖం ఎలా లభిస్తుంది? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ ఇంట్లో దరిద్రము, కష్టాలు, కన్నీళ్లు, టెన్షన్లు ఉంటే మీరు పూజలు చేయగలరా? ధ్యానం చేయగలరా? మెడిటేషన్ చేయగలరా? ధ్యానం, మెడిటేషన్ రెండు ఒకటే. యోగా చేయగలరా? మీ ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ముఖ్యం మానసిక ప్రశాంతత. చెప్తుంటారు కదా, అదంతా ఎందుకు, నీకు శాంతి దొరికితే చాలు కదా. ఎలా దొరుకుతుంది? మీ పిల్లలంతా పలు రకాలుగా కష్టపడుతున్నారు. మీరు డ్రెస్సులు కొనివ్వాలి, బట్టలు కొనివ్వాలి, ఆరోగ్యం చూసుకోవాలి, ఇంటికి అద్దె కట్టాలి, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇలా అనేక సమస్యలు. 1వ తేదీ రాగానే అన్ని సమస్యలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చోగలరా? మెడిటేషన్ చేసుకోగలరా? చేయటానికి కుదరదు, ఎందుకంటే టెన్షన్. అప్పుడు ఆ టెన్షన్, ఆ కంగారు మీకు ఉండకుండా ఉండాలి అంటే మన యొక్క ఈ మెటీరియల్ లైఫ్లో, భౌతిక జీవన శైలిలో మనకన్నీ ఉండాలి. అన్నీ ఉంటే కదా మనకే సమస్య ఉండదు. ముఖ్యంగా రుణబాధలు ఉండకూడదు. అప్పుడు మన యొక్క జీవితంలో సుఖం, సంతోషం, సమృద్ధి కలగాలి. అవి శాశ్వతంగా నిలబడి కూడా ఉండాలి. అలా జరగాలంటే గనక దానికి సంబంధించిన మార్గం జ్యోతిష్యంలో మాత్రమే ఉంది. లేదంటే భగవద్గీత విన్నా, ఎటువంటి ఉపన్యాసాలు విన్నా కూడా, ఏ యజ్ఞంలో భాగం పంచుకున్నా ఇవన్నీ మీకు దొరకవు. మీరంతా వినే ఉంటారు కదా, శబరిమల టీవీలో కూడా చూసే ఉంటారు. శబరిమలకెళ్ళి దర్శనం చేసుకుని వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయారు అని. మహాక్షేత్రాలకు వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోతుంటారు. ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా. అది ఆ భగవంతుని ప్రాబ్లం కాదు. మీరు 48 రోజులు లేదా 108 రోజులు భయంకరంగా పూజలు, వ్రతాలు చేసే కోవెలకెళ్ళి వస్తూ ఉంటారు. ఆన్ ద వే పోయినట్టే. ఎందుకని? మీ ఆచార్యుల దగ్గరికి వెళ్లారు, ఆయన శబరిమల మాల మీ మెళ్ళో వేశాడు. మీరు దీక్షగా ఆ వ్రతాన్ని పూర్తి చేస్తారు. చిట్ట చివరికి మీరు వెళ్లి వస్తుండగా లేక వెళుతున్న దారిలోనే అంత అయిపోతుంది. ఎందుకని? ఇందుకోసమే మీరు జ్యోతిష్యం తెలిసిన ఆచార్యుల వద్దకు గనక వెళితే ఆయన మీకు చెప్తాడు, ఇప్పుడు మీకు ప్రయాణం చేసే యోగ్యత లేదు, మీరు అయ్యప్పని ఇంట్లోనే ఉంచి పూజించండి. లేక మాలధారణ చేశాక పక్కనే ఉన్న ఓ కోవిలకు వెళ్ళి ఇరుముడి కట్టుకుని ప్రశాంతంగా దర్శనం చేసుకుని వచ్చేయంటారు. ఒక మనిషికి వచ్చి మరణం అనేది టోటల్గా చెప్పాలి అంటే 101 విధాలుగా సంభవిస్తుందట. మరణం 101 విధానం. అంటే యాక్సిడెంట్లో చనిపోవటం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలా ఉరిపోసుకొని చావడం, గర్భస్రావాలు అంటే గర్భంలోనే మరణించడం, వ్యాధితో చనిపోవటం, పావుకాటుకు చనిపోవడం, ఇలా 101 విధాల మరణం సంభవిస్తుంది. ఈ 101 విధానాల మరణాలని 2గా డివైడ్ చేశారు. అందులో దాదాపుగా 100 మరణాలు అకాల మరణాలు, 1 మరణం కాల మరణం. ఈ అకాల మరణాలని తప్పించడం సాధ్యమవుతుంది, కాలమరణాన్ని తప్పించడం కుదరదు. వీటిని జాతకంలో గండమని చెప్తుంటారు కదా, ఈ వయసులో మీకు జాతకంలో గండం ఉంది అని. దీన్ని జాతకరీత్యా తెలుగులో గండం అంటారు, తమిళంలో కూడా గండమని పిలుస్తూ ఉంటారు. నీకు గండం ఉంది అని అంటే గనక, అంటే ఆ సమయంలో మృత్యుయోగం ఉంది అని అర్థం. ఇటువంటి మృత్యుయోగాన్ని తప్పించడం సాధ్యమవుతుంది. ఇప్పుడు
నేను చాలా బాగున్నాను అలా అనుకుని, అదే ఏదో అంటారు కదా, దాన్ని ఏమంటారు, స్పీడ్గా వచ్చే రైలు ముందు ఎలా నిలబడితే ఏమవుతుంది, టక్ ముగిసిపోతుంది కదా. అదే అటువంటి సమయంలో ఎవరైనా పట్టుకుని మార్చుకోగలిగితే మరణం, అదేమిటంటే విధిరీత్యానే మరణం అలాంటిదేం లేదు. ఏ సమయంలోనైనా స్వతహాగా మరణించే ఆ శక్తిని స్వయంగా ఈశ్వరుడే మనకు ప్రసాదించాడు. అంటే ఇటువంటివన్నీ అకాల మరణములు. అకాలంగా ఎవరైనా మృతి చెందితే తనకు కాలమరణం సంభవించే వరకు తన ఆత్మ ఈ భూమి మీదే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఒక ఆచార్యుల వారు మీ దగ్గర, ఈ సమయంలో నీకు గండం ఉంది, నువ్వు ప్రయాణం చేయకు, దూరయాత్రలు అస్సలు చేయకు అంటే, ఆయన చెప్పిన దాన్ని విని మనం గనక ఆ ప్రయాణం అవాయిడ్ చేసి, అంటే ఆ యాత్రకు పోకుండా ఉంటే ఆ గండం నుంచి తప్పించుకున్నట్టే. జ్యోతిష్య గ్రంథాలలోనూ పంచాంగాలలోనూ చెప్పేది ఒకటే, ఇటువంటి అకాల మృత్యుయోగములు, గండములు ఉన్న సమయములలో ఎటువంటి పనులు చేయకూడదు. వాహనములలో ప్రయాణాలు చేయకూడదు. అన్యుల గృహములకు అంటే ఇతరుల ఇళ్లకు అనవసరంగా వెళ్ళకూడదు. జలాశయాల యందు పడవల్లో సంచరించకూడదు. వ్యోమ మార్గం ఆకాశంలో అంటే విమానంలో తిరగకూడదు. ఇలాంటివన్నీ చెప్పారు. ఎందుకు అనగా అటువంటి సమయంలో మనకు గనక ఏవైనా గండాలుంటే ఇటువంటి ప్రమాదాలు వస్తాయి. అప్పుడు ఇటువంటి ఆపదల నుంచి మనందర్నీ రక్షించాలి అంటే గనక జ్యోతిశాస్త్ర సహాయం తీసుకోకుండా ఏ ఆచార్యుడు రక్షించలేడు. అంటే మనకు నిత్య జీవితంలో అవసరమైన ఒకే ఒక శాస్త్రం ఈ జ్యోతిష్యం. దీనిని మన కోసం చదువుకొని, మీకోసం చదువుకొని, మన అందరి కోసం చదువుకొని మన భవిష్యత్తు గురించి సింపుల్గా చిన్నదిగా ఒక టైం టేబుల్ కూడా రెడీ చేయొచ్చు. ఆ టైం టేబుల్ని ముందుంచుకొని ఏ సమయంలో ఏం చేయొచ్చు. ఉదాహరణకి మీ భర్త అంటాడు, ఇదిగో నేను వాహనం కొనబోతున్నాను, ఓ మంచి కారు కొనబోతున్నాను అంటాడు. దాంతో మీరు జాతకం చూసి వద్దంటే ఇప్పుడు మీకు సరిగ్గా లేదు, కావాలంటే మీరు ఒక జ్యోతిష్యుడిని అడిగి చూడండి, ఇప్పుడు మీరు ఇది చేయకూడదు అలా అని మీరు చెప్పొచ్చు. ఆ మాటకి మీ భర్త ఆ జాతకాన్ని ఓ జ్యోతిష్యుడికి చూపిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు ఇప్పుడు నీకు సరిగ్గా లేదు అని. అప్పుడు మీకు ఇంట్లో గౌరవం పెరుగుతుంది కదా. అప్పుడు మన జీవితానికి సంబంధించి ఏమంటారు, అది ఒక రేఖాచిత్రం, మ్యాప్, అదే ఈ జాతకం. దాని ద్వారా అసలు మనం ఏమేం చేయొచ్చు, ఏం చేస్తే ఈ జీవితంలో మనకి సుఖం సంతోషం లభిస్తాయి, అవి కూడా శాశ్వతంగా నిలబడతాయి. మనకు లభించిన సుఖ సంతోషాలు నశించిపోకూడదు, అవి శాశ్వతంగా ఉండాలి. మన జీవితంలో అన్నీ ఉండాలి, అవి నిలబడాలి, శాశ్వతం కావాలి, పలు తరాలు శాశ్వతం కావాలి. దాని కొరకు మనం ఏం చేయాలి, మహారోగాలు వస్తాయి అంటే అవి రాకుండా ఉండటానికి మనం ఏం చేయాలి, ఇవన్నీ జాతకం చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మన గవర్నమెంట్ వారు చిన్న చిన్న పిల్లలకి పోలియో వ్యాక్సిన్లు ఇస్తున్నారు కదా. ఎందుకని అంటే ఇప్పుడు ఆ పిల్లాడికి వ్యాధి లేదు, కానీ రేపెప్పుడు అది రాకూడదు. టీకాలు అంటూ ఉంటారు కదా, చాలా వ్యాధులు రాకుండా టీకాలు వేస్తుంటారు. అదే విధంగా ఇది ఒక టీకా వంటిది, మీ జాతకంలో ఉంది. ప్రమాదాలను తప్పించవచ్చు, రుణబాధల్ని తప్పించవచ్చు, రోగాలను తప్పించవచ్చు, అపమృత్యు యోగాలను తప్పించవచ్చు. కానీ ఇవన్నీ కూడా తెలిసిన వారి దగ్గరికి వెళితేనే జరుగుతాయి, తెలియని వారి దగ్గరికి వెళితే జరగవు. దానికి అర్హత ఉన్నవాడు ఎప్పుడూ కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఉత్తమమైనటువంటి వాడు, మంచివాడు, అర్హత కలిగినటువంటి డాక్టర్ అయి ఉండాలి. అప్పుడే మనకు మంచి ఉపదేశం దొరుకుతుంది, చాలా మంచి ట్రీట్మెంట్ కూడా దొరుకుతుంది. జై జగత్మాతా దేవి బగళాముఖి. నేను చెప్తున్నది మీకు అర్థం కావాలి, దాని గురించి మీకు థింక్ చేయగలిగే, ఆలోచించగలిగే అటువంటి శక్తిని ఆ మహాదేవి మీకు అందించాలి. ఎందుకు అంటే నాలో కొలువు తీరి ఉన్నది, మీలో కొలువు తీరి ఉన్నది సాక్షాత్తు ఆ పరాశక్తి. ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ.